వేరే గారు దశాబ్దాలుగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఏమంటారు ఆలోచనలో మార్పు ఏమైనా కనపడుతుందా? స్పష్టంగా ఇప్పుడు జంపన్న గారు చెప్తున్నారు ఆయుధ విసర్జన అందులో భాగం చేస్తూ ఉంటున్నాం, కొంత మాట్లాడుకొని మేము వాళ్ళ వైపు నుంచి పెద్దగా దాడులు ఏమి మనకు మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో పెద్దగా ఏమి లేవు. సరే, ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది 2026 మార్చి 31 కల్లా మొత్తాన్ని నిర్మూలించాలని టార్గెట్ స్పష్టంగా ఈరోజు కూడా అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. భౌతికంగా నిర్మూలించడం ద్వారా మావోయిజం అంతమైపోద్ది అనేది ప్రభుత్వ భావనగా కనపడతా ఉంది. సరే, అయితే దీనికి చర్చలు జనజీవన శాంతిలోకి వచ్చేవాళ్ళు వస్తున్నారు, కానీ చర్చల విషయంలో ఒక శాంతి కమిటీ ఇప్పుడు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, కోదండరావు గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉండి చర్చలకి జరపాలన్న ఒక ఆలోచన ముందుకు తీసుకొచ్చారు. బట్ అది ముందుకు వెళ్తున్నదా? ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా స్పందన ఉన్నదా? లేదు. ఆ ఏరువేతలో కూడా సార్ మనం చూస్తూ ఉన్నాం, కన్నెగొట్టలో అయితే పోలీస్ సిబ్బంది కూడా ఈ రకరకాల ఆక్టోపస్ లేదంటే ఈ డిఆర్జీలో ఉన్న సిబ్బంది కూడా చాలా దారుణంగా డిహైడ్రేషన్కి గురయ్యారు. నెలల తరబడి దాదాపు 20 రోజుల పైగా జరిగింది. అక్కడ తినడానికి తిండి లేదు, నీళ్లు లేవు, ఆ గుహల్లో వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. సో అయినా కూడా 1000 మంది దొరుకుతారనుకున్నారు. 1000 మందిని అరెస్టు జరగలేదు, ప్రాణాలు తీసిన పరిస్థితి కాదు, వృధా ప్రయాస అయిపోయిన ఇది మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా దీనికి పరిష్కారం ఎలా ఆలోచించాలి వీరయ్య గారు? విషయం మావోయిస్టుల సమస్య ఇది దేశంలో ఒక రాజకీయ సమస్య, మౌలికంగా రాజకీయ సమస్య. దేశంలో అమలు జరుగుతున్నటువంటి ఆర్థిక విధానాలు, సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, ప్రజల్లో ఉన్నటువంటి అసమానతలు, వివక్షలు, వీటికి సంబంధించినటువంటి వీటితో ముడిపడి ఉన్నటువంటి సమస్య. అందుకని దాన్ని రాజకీయ సమస్యగా చూసినప్పుడు దానికి పరిష్కారం వెతకడం సులభం. రాజకీయ సమస్యగా కాకుండా దాన్ని శాంతి భద్రతల సమస్యగా చూసినప్పుడు ప్రభుత్వం పాలకులు అనుసరించేటువంటి ఎత్తుగడలు అనుమానాస్పదం, ఖచ్చితంగా ప్రశ్నించాల్సి వస్తుంది. ప్రభుత్వ చిత్తశుద్ధినే శంకించాల్సి వస్తుంది, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నదిగా. ఇది మౌలికమైనటువంటి అంశం. అయితే మరి మావోయిస్టులు చేస్తున్నటువంటి పోరాటం సరైందా కాదా అన్నప్పుడు ఒకటి, ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడో 50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద ఆలోచించినట్టు ఆలోచించడం ఆచరణలో అది ఫలితాన్ని ఇస్తుందా అనేటువంటి ప్రశ్న. అందుకని పోరాట పద్ధతులు, ప్రజల చైతన్యం పట్ల అంచనా ఇక్కడ వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు. రెండోది, రాజ్యం పట్ల అంచనా కూడా వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు. ఈ అటు రాజ్యం శక్తి సామర్థ్యాల మీద అంచనా, స్వభావం మీద అంచనా, రెండో వైపు ప్రజల సంసిద్ధత, చైతన్యం మీద అంచనా, ఈ రెండిట్లలో వాళ్ళు ఎప్పుడైతే పప్పులో కాలేస్తున్నారో పొరపాటు ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. అది అనేక త్యాగాలకు, అనేక నష్టాలకు అది దారితీస్తా ఉంది. అది వాళ్ళు ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి. సరైనటువంటి మార్గం ఏమిటి అనేది వాళ్ళు నిర్ణయానికి రావాలి. దాన్ని మనం ఇట్లనే చేయండి అని మనం చెప్పలేము. అది వాళ్ళు అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం. ఇక అదే మేము ఎప్పుడూ నిర్ణయించుకున్న పందానే అదే ఇది అనుసరిస్తాం అనేటువంటిది మార్క్సిజం కూడా కాదు. సమాజం మారుతూ ఉంటుంది అనేది మార్క్సిజం చెప్పేది. మరి అప్పటి నుంచి మావోయిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మారింది, ఏ మేరకు మారింది, వాళ్ళు కూడా చర్చించాలి. చర్చించి అంచనాకు వచ్చి తగిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం, ఇప్పుడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఏరివేత విధానం. అంటే భౌతికంగా ఏరివేస్తాం, 2026 కల్లా మేము ఏరివేస్తాం. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది! ఏరివేస్తావు. సమాజంలో అసమానతలు ఎట్లా పెరుగుతున్నాయో, ప్రజల సమస్యలు ఎట్లా ఉన్నాయో, నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్తోంది కదా. గత 5 సంవత్సరాల ప్రభుత్వ ఆర్థిక విధానాల ఫలితాలు ఏమిటో మనం కదా చెప్పేది. ప్రభుత్వమే నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా పార్లమెంట్ లో ప్లేస్ చేసినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్తోంది కదా. మరి ఇలాంటి తప్పుడు ఆర్థిక విధానాలు అమలు జరుపుతూ ప్రజల్లో అసంతృప్తి, అసహనం పెరిగేటువంటి విధానాలు అనుసరిస్తూ వ్యక్తులను నిర్మూలిస్తాము, సంస్థలను నిర్మూలిస్తాము అని అంటే మావోయిస్టు పేరుతో ఉన్న సంస్థను నిర్మూలించగలవేమో,
వ్యక్తులను నిర్మూలించగలవేమో. రేపు కొత్త పేరుతో మరో సంస్థ పుట్టదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఆలోచనలు నిర్మూలించలేరు అన్నది మీరు అనేది. అంతే కదా, ఆలోచనలు నిర్మూలించలేరు. ప్రజల్లో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, ప్రజల్లో అసంతృప్తిని నివారించకుండా కొన్ని సంస్థలను, కొన్ని పార్టీలను లేదా కొంతమంది వ్యక్తులను నాశనం చేస్తాను, అంతమొందిస్తాను అని అంటే ఇది మావోయిస్టులు ఎంత తప్పు చేస్తున్నారో అంతకంటే మించి పాలకులు తప్పు చేస్తున్నారు అని చెప్పాల్సి వస్తుంది. ఇంకొక పాయింట్, పాలకులే ఇలాంటి ధోరణులను పోషిస్తున్నారు అని చెప్పాల్సి వస్తుంది. కాదు వీరయ్య గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, అంటే ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వస్తున్న వాళ్ళకి సంబంధించి సరే చాలామంది కొన్ని సందర్భాల్లో కాస్త పెద్ద స్థాయి నాయకులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చిన పరిస్థితి, లొంగిపోతున్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళకి సంబంధించి గౌరవంగా సమాజంలో బతికే పరిస్థితి కల్పించబడుతుందా? లేదు రేపు ఒకవేళ చర్చలంటూ అనుకున్నా కూడా ప్రభుత్వాలు ఒకవేళ ఒక మాట చెప్పొచ్చు, కానీ విధానాల పట్ల మౌలికమైన, మీరు ఇందాక అన్నారు ప్రభుత్వాల సంసిద్ధత, ప్రజల చైతన్యం పట్ల అంచనాలో తప్పు ఉందని. చర్చలు జరిగిన పెద్ద ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉందా? ఏ పార్టీలోనే ఉండండి, జాతీయ స్థాయిలో ఆలోచనలో మార్పు ఏమన్నా వస్తుందా? ఇప్పుడు పార్టీల ఆలోచనలు ఒక పక్కన పెడితే ప్రజల్లో ప్రజల సంసిద్ధత, జరుగుతున్నటువంటి నష్టం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వంగానే కొన్ని స్టెప్స్ వేయాల్సి వస్తుంది, తప్పదు. పరిపాలించాలి కదా, ప్రజలను సంతృప్తిపరచాలి కదా, ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కదా. ఇప్పుడు మీరు కాల్పుల పేరుతో, ఏరివేత పేరుతో చేస్తున్న పని ఏమిటి? అత్యధికులు ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళు ఆదివాసీలు. ఇప్పుడు చనిపోతున్న వాళ్ళందరూ మావోయిస్టులు అంటే నేను మాత్రం నమ్మలేను. మావోయిస్టులు కూడా కొంతమంది ఉండవచ్చు, అందులో కొంతమంది నాయకులు ఉన్నారంటున్నారు, ఉంటే ఉండవచ్చు, నేను కాదనలేను. కానీ అత్యధికుల్ని పొట్టన పెట్టుకుంటున్నది ఆదివాసీలను పొట్టన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు లొంగిపోయారు, ఇంతమంది లొంగిపోయారు, అంతమంది లొంగిపోయారు అంటున్నారు. అమాయక ఆదివాసీలను కస్టడీలోకి తీసుకొని మావోయిస్టులు లొంగిపోయినట్టుగా వాళ్ళు పోలీసులు ప్రజల ముందు తీసుకొచ్చి పెడుతున్నారు, కోర్టు ముందు తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? అందుకని ఆదివాసీల మీద దాడి తక్షణం ఆపాలి. మారణకాండ అంతా కూడా ఎన్కౌంటర్స్ అంటే సమాజంలో ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎన్కౌంటర్ల చరిత్ర మనకు తెలుసు కదా, అత్యధికం ఫేక్ ఎన్కౌంటర్. అందుకని ఫేక్ ఎన్కౌంటర్లు పక్కన పెట్టాలి, చర్చలకు సిద్ధపడాలి. చర్చల ద్వారా, చర్చల్లో మీరు చెప్పదలుచుకునే చర్చల్లో చెప్పండి, అన్ని చర్చల్లో చెప్పండి. చర్చల ద్వారా ఏ మేరకు పరిష్కారం అవుతుందో చూద్దాం. పరిష్కారం కావాలని అందరం కోరుకుందాం.